నేటి కవిత సాహితీమూర్తులందరికీ నా నమస్సుమాంజలి. నేను అనురాధ మెరుగు హనుమకొండ నుండి. నేటి కవిత నాకు నచ్చిన కవితాంశానికి మీకందరికీ కూడా హృదయపూర్వక స్వాగతం, సుస్వాగతం. సోమవారం నుండి శనివారం వరకు ఈ నవంబర్ మాసము బాల సాహిత్య మాసంగా పేరుగాంచింది. బాల సాహిత్య మాసంలో బాలలు అనుగుణంగా తమకు నచ్చిన విధంగా పాడుకోవడానికి వీలుగా బాల గేయాలను మన సాహితీమూర్తులందరూ కూడా ప్రతిరోజు రాసి పంపిస్తూనే ఉన్నారు మన సమూహంలో. మరి అటువంటి ఆ విధంగా వచ్చిన గేయాలు కవితల్లో ఈ వారం మరియు ఇంతకు ముందు వారం కూడా వచ్చిన సమీక్ష అభినందనాయుత అభిప్రాయ మాలికలను చూసినట్లయితే వరుస క్రమంలో క్రమం తప్పని సమీక్ష అభినందన అభిప్రాయ మాలిక పంపుతున్న మన ఆచార్యులు గురువరిలు శ్రీదాస్యం సేనాధిపతి గారు, అలాగే రేవూరి ప్రశాంతి గారిది, ఇంకా డాక్టర్ ఎడవల్లి తిరుమల రెడ్డి గారిది ఈ వారం అభిప్రాయ మాలికలు. అలాగే పోయిన వారం రేవూరి ప్రశాంతి గారిది, అలాగే గురువరిలు దాస్యం సేనాధిపతి గారిది కూడా పోయిన వారం అభిప్రాయ మాలికలు వచ్చాయి. మొట్టమొదటగా మన గురువరిలు శ్రీదాస్యం సేనాధిపతి గారికి తరువు అనే అంశానికి గాను నేనొక తరువుని అనే శీర్షికతో శ్రీ గుడ్లదొన సాయి చంద్రశేఖర్ గారు వ్రాసిన కవిత, అలాగే రేవూరి ప్రశాంతి గారికి ఈ బాల సాహిత్య మాసంలో బాలల పండుగ అనే అంశానికి గాను బాలల్లారా రారండోయ్ అనే శీర్షికతో వరలక్ష్మి యనమండ్ర గారు వ్రాసిన బాలగేయం, అలాగే డాక్టర్ ఎడవల్లి తిరుమల రెడ్డి గారికి నిజాయితీ అనే అంశానికి గాను వదలొద్దురా అనే శీర్షికతో శ్రీమతి లక్ష్మీ పద్మజ దుగ్గరాజు గారు వ్రాసిన కవిత, అలాగే రేవూరి ప్రశాంతి గారికి పసినవ్వు అనే అంశానికి గాను ప్రణవనాదం అనే శీర్షికతో శ్రీ కనపర్తి లక్ష్మయ్య గారు వ్రాసిన కవిత, అలాగే ఈ వారము శ్రీ మన గురువరిలు శ్రీదాస్యం సేనాధిపతి గారికి గేయ కవిత అంశంలో భాగంగా కుందనపు బొమ్మ అనే శీర్షికతో శ్రీమతి అనురాధ మెరుగు గారు వ్రాసిన కవిత ఈ వారం వచ్చిన వారికి నచ్చిన కవితలు, అలాగే ఆ కవితలకు గాను అభిప్రాయ మాలికలు. ఇంకా ఎందుకు ఆలస్యం, వెంటనే చూసేద్దాం రండి. మొదటగా మన గురువరిలు శ్రీదాస్యం సేనాధిపతి గారికి నేనొక తరువుని అనే శీర్షికతో తరువు అనే అంశానికి గాను శ్రీ గుడ్లదొన సాయి చంద్రశేఖర్ గారు వ్రాసిన కవిత. నవంబర్ 5వ తేదీన నేనొక తరువుని శీర్షికతో కవిమిత్రులు శ్రీ గుడ్లదొన సాయి చంద్రశేఖర్ గారు వ్రాసిన కవిత నాకు బాగా నచ్చింది. నేను తరువుని, మీ అందరికీ ఆదరువుని అంటూ కవితను ఎత్తుకున్న తీరు బాగుంది. బాలలు అభినయంతో గానం చేయడానికి కొంతమేరకైనా యోగ్యంగా ఉంది. ఆట పాట ద్వారా బాలబాలికల్లో పరిసరాల పరిజ్ఞానాన్ని, వివిధ అంశాలను పరిచయం చేయడానికి వీలుగా రచన చేస్తే అది బాల సాహిత్యంగా మనగలుగుతుంది. ఈ దిశలో తరువును చిన్నారులకు పరిచయం చేసే క్రమంలో కవి చాలా మేరకు సఫలీకృతులైనారు. నా ఆరంభం ఒక విత్తనంగానే అయినా లోకం పెత్తనమంతా నాదే అనడం చాలా బాగుంది. మట్టి గుణాన్ని ఆకాశానికి మోస్తాను, నింగి మబ్బులను నేలకు చేరుస్తాను అని కొనసాగించడం ఇంకా బాగుంది. అయితే బాలలు గానం చేసుకోవడానికి వీలుగా పై పాదాల యందు మోస్తా, చేరుస్తా అని అంటే మరీ బాగుండేది. అలాగే ఆ తర్వాతి పంక్తుల్లోనూ కొమ్మల రెమ్మల పువ్వులతో జగతిన నవ్వులు పూయిస్తాను బదులు పూయిస్తా అంటే సరిపోతుందేమో, కాయల ఫలాల సాయంతో జీవుల ఆకలి తీరుస్తా అంటే సరిపోతుంది. ఆ తర్వాతి భావగణాలలోనూ క్రియాపదాలను మారుస్తా, కనిపిస్తా అని ఆవిష్కరిస్తే మరింత గాన యోగ్యత పెరిగే అవకాశం ఉండేది. బాల సాహిత్యంలో భాగంగా రాయబడిన రచనలో కవి తరువు గురించి ప్రస్తావించిన అంశాలు ఔచిత్యంగాను,
ప్రశంసనీయంగానూ ఉన్నాయి. కవి గుడ్లెదన సాయి చంద్రశేఖర్ గారికి, నిర్వాహకురాలు మేరు అనురాధ గారికి అభినందనలు అంటూ దాస్యం సేనాధిపతి గారు మన గురువర్యులు మనకు చక్కని అభినందనాయుత సమీక్ష అభిప్రాయ మాలికను పంపారు. మీ యొక్క ఒక్క ప్రశంస చాలు మా యొక్క కవన నైపుణ్యాన్ని ఇంకా పెంపొందించుకోవడానికి. మీ యొక్క సలహాలు సూచనలు మరింత మా యొక్క కవన నైపుణ్యాన్ని పెంపొందించుకున్నట్టుకు దోహదపడతాయని మీకు మనసారా మేము మీకు మనవి చేస్తూ, మీ యొక్క సలహాలు సూచనలను మేము తప్పకుండా పాటిస్తాం. గురువుగారు ఇంత చక్కని అభినందనాయుత అభిప్రాయ మాలికలను పంపిన మన గురువుగారు శ్రీదాసన్ సేనాధిపతి గారికి, అలాగే సమీక్ష అభినందనను పొందిన శ్రీ గుడ్లెదన సాయి చంద్రశేఖర్ గారికి శుభాకాంక్షలు, గురువుగారికి కృతజ్ఞతలు. తదుపరి సమీక్ష అభినందన అభిప్రాయ మాలిక శ్రీమతి రేవూరి ప్రశాంతి గారిది. రేవూరి ప్రశాంతి గారికి బాల సాహిత్య మాసంలో బాలల పండుగ అనే అంశానికి గాను బాలల్లారా రారండోయ్ అనే శీర్షికతో శ్రీమతి వరలక్ష్మి యనమన్ర గారు రాసిన కవిత వారికి బాగా నచ్చిన కవిత. నేటి కవితలో నాకు నచ్చిన కవిత కార్యక్రమానికి శుభ స్వాగతం. కార్యక్రమం కోసం ఎదురు చూసే అంత బాగా నిర్వహిస్తున్న మన ప్రియతమ సాహితీ సోదరి శ్రీమతి మేరుగు అనురాధ మేడం గారికి నమస్సులు. మీకు కూడా నమస్సుమాంజలి రేవూరి ప్రశాంతి గారు. ఇక ఈ వారం నాకు బాగా నచ్చిన బాలల గేయ కవిత బాలల పండుగ అనే అంశంపై బాలల్లారా రారండోయ్ అంటూ అతి చక్కని గేయం రాసిన వరలక్ష్మి యనమన్రి గారికి అభినందనలు. చక్కని పదబంధాలతో గేయంలో పాడడానికి అవసరమైన ప్రాస పదాలు కవితలో చక్కగా పొదిగారు. నవ్వండోయ్, రువ్వండోయ్, ఆడండోయ్, పాడండోయ్, చదవండోయ్ వంటివి అంత్యప్రాస పదాలు చాలా బాగా వచ్చాయి గీతంలో. గులాబీ పువ్వు నెహ్రూకిష్టం, కులాస నవ్వులు పిల్లలకిష్టం అంటూ గేయాన్ని ముగించిన విధానం ఆహా అనిపించిందంట. వరలక్ష్మి యనమన్ర గారు ఇంత చక్కని గేయ కవిత్వం వ్రాసి శ్రీ సేనాధిపతి గారు శ్రీ లక్ష్మయ్య గారి నుండి ప్రశంసా పత్రం కూడా అందుకున్న ఈ శుభ సమయంలో అందుకుండి నా హృదయపూర్వక అభినందన చందనాలు. మీరు గేయాన్ని అల్లిన విధానం ఇతరులకు మార్గదర్శకంగా అనిపించింది. మీకు మరోమారు మనస్ఫూర్తిగా అభినందనలు. మీ సాహితీ సహోదరి ప్రశాంతి రేవూరి అని ఒక చక్కని సమీక్ష అభినందన అభిప్రాయ మాలిక పంపారు మనకు ప్రశాంతి రేవూరి గారు. వారు కూడా క్రమం తప్పక మనకు సమీక్ష అభినందన అభిప్రాయ మాలికను పంపుతున్నారు. ప్రశాంతి రేవూరి గారు మీకు సదా కృతజ్ఞతలు. అలాగే మీ యొక్క చక్కని సమీక్ష అభినందనను పొందిన కవయిత్రి శ్రీమతి వరలక్ష్మి యనమన్ర గారికి, అలాగే బహుమతి ప్రశంసాపత్రం అందుకున్న శ్రీమతి వరలక్ష్మి యనమన్ర గారికి అభినందనలు. తదుపరి మరొక సమీక్ష అభినందన అభిప్రాయ మాలిక డాక్టర్ ఎడవల్లి తిరుమల రెడ్డి గారిది. వారికి ఈ బాల సాహిత్య మాసంలో నిజాయితీ అనే అంశానికి గాను వదలొద్దురా అనే శీర్షికతో శ్రీమతి లక్ష్మీ పద్మజ దుగ్గరాజు గారు రాసిన కవిత. నా పేరు డాక్టర్ ఎడవల్లి తిరుమల రెడ్డి, కరీంనగర్ నుండి. ఈ వారం నాకు నచ్చిన కవిత శ్రీమతి లక్ష్మీ పద్మజ దుగ్గరాజు గారి బాల సాహిత్యాంశం నిజాయితీ, శీర్షిక పేరు వదలొద్దురా. వీరి గేయం నాకు నచ్చడానికి ముఖ్య కారణం చిన్నపిల్లలు పాడడానికి అనువుగా రాశారు. పిల్లలకు అర్థమయ్యే చిన్న చిన్న పదాలతో చక్కని సందేశం అందించారు. మొదటి చరణంలో వీరంటారు, నీతి నిజాయితీలు కవలలు అని, అవి ఎప్పుడు మీ వెంటే ఎప్పుడు విజయం మీ వంతే అనడం కూడా నాకు బాగా నచ్చింది. నీతి నిజాయితీలు కవలలు, అవి ఎప్పుడూ కూడా పిల్లలతో ఉండి వారి విజయానికి తోడ్పడతాయి అన్న అర్థం స్ఫురించేలా చక్కని కవితను వ్రాశారు. రెండో పాదంలో నిజాయితీతో చెలిమి కొండంత బలము అని చెబుతారు. ఇలా ఒక్కొక్క చరణంలో నిజాయితీకున్న విశిష్టతలను చాలా చక్కగా వివరించారు. ఇంకో చోట అంటారు, అసత్యం జోలికి పోవద్దురా, సత్యం హస్తం వదలొద్దురా, భ్రమలకు లొంగవద్దురా, అత్యాశకు అసలు పోవద్దురా. ఇలా ప్రాసానుగుణంగా పాడడానికి అనుగుణంగా పిల్లల గేయాన్ని చక్కగా వ్రాశారు. పరుల సొమ్ము పాము వంటిదిరా, స్వయమార్జితం అమృతం వంటిదిరా అంటూ ఉపమాన అలంకరణను కూడా వారి కవిత్వంలో పాటించారు.
ఇక చివరి చరణంలో గొప్ప చరితలు చదవండిరా, దేశ ప్రగతిని పెంచండిరా అంటూ చక్కని సందేశంతో ముగింపుని ఇచ్చారు. ఇంత చక్కటి బాలగేయాన్ని అందించిన శ్రీమతి లక్ష్మీ పద్మజ దుగ్గరాజు గారికి అభినందనాయిత చందనాలు. ఇంత చక్కటి ప్రక్రియతో మమ్మలను ప్రోత్సహిస్తూ అలరిస్తున్న గురువులు శ్రీదాసన్ సేనాధిపతి గారికి మరియు అడ్మిన్ లక్ష్మయ్య గారికి, కార్యనిర్వాహకురాలు శ్రీమతి మేరు అనురాధ గారికి నా కృతజ్ఞత అభివందనాలు అంటూ వారి యొక్క శైలిలో చక్కని సమీక్ష అభినందనాయుత అభిప్రాయం మాలికను పంపారు డాక్టర్ ఎడవల్లి తిరుమలరెడ్డి గారు. ఎడవల్లి తిరుమలరెడ్డి గారు, మీకు హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే మీ శైలిలో, మీ యొక్క ప్రత్యేకమైన శైలిలో సమీక్ష అభినందన పొందిన కవయిత్రి శ్రీమతి లక్ష్మీ పద్మజ దుగ్గరాజు గారు కూడా అభినందనీయులు. లక్ష్మీ పద్మజ గారికి శుభాభివందనాలు. అలాగే తదుపరి సమీక్ష నందనాయిత అభిప్రాయ మాలిక శ్రీమతి రేవూరి ప్రశాంతి గారిది. వారికి పసినవ్వు అనే అంశానికి గాను ప్రణవనాదం అనే శీర్షికతో శ్రీ కనపర్తి లక్ష్మయ్య గారు రాసిన కవిత వారికి నచ్చిన కవిత. నేటి కవిత సమర్పిస్తున్న నాకు నచ్చిన కవిత అభిప్రాయ మాలిక కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. గురువులు శ్రీ సేనాధిపతి గారికి మరియు మన ప్రియతమ అడ్మిన్ శ్రీ దాస్యం లక్ష్మయ్య గారికి నమస్సులు. చక్కని మాటల తీరుతో కార్యక్రమాన్ని ఆశాంతం అందంగా ప్రజెంట్ చేస్తున్న మేడం అనురాధ గారికి హృదయపూర్వక అభినందన చందనాలు. ఇక ఈ వారం నాకు నచ్చిన బాలగేయం కవితలు వ్రాసి మన గురువుల మెప్పు, అత్యుత్తమ ప్రతిభకు గాను ప్రశంసా పత్రాలను 3 సార్లు అందుకున్న బాల సాహిత్య గేయ కవిత తార శ్రీ కనపర్తి లక్ష్మయ్య గారికి హృదయపూర్వక నమస్సులు, అభినందనలు. ఈ వారంలో వారు వ్రాసిన పసినవ్వు అనే అంశంపై ప్రణవనాదం అనే గేయ కవిత చాలా అద్భుతంగా ఉంది. కలహాల కాపురాన్ని విరితాళ్లతో బంధించు, పాపాయి నవ్వులలో ప్రణవనాదమున్నదిరా అనే ప్రతి పదబంధం ఏరి ఏరి ప్రయోగించిన కనపర్తి లక్ష్మయ్య గారికి ప్రత్యేక అభినందనలు. అసలు శీర్షిక ఎన్నికలోనే గేయం యొక్క గొప్పదనాన్ని పొదివి అందించారు. అందుకే అందుకోండి ఈ సాహితీ సోదరి వినమ్ర సాహితీ అభినందన అక్షర అభిప్రాయం మాలిక. పెద్దలందరికీ వినమ్ర నమస్సులతో ప్రశాంతి రేవూరి అంటూ చక్కని పదాలతో చిక్కనైన సమీక్ష అభినందనను పంపారు. మనకు క్రమం తప్పక వారి యొక్క సమీక్ష అభినందనను పంపుతున్న ప్రశాంతి రేవూరి గారు. ప్రశాంతి రేవూరి గారు, మీకు హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే మీ యొక్క సమీక్ష అభినందనను అందుకున్న చక్కని ప్రశంసాయుత పత్రాలను కూడా అందుకుంటున్న కనపర్తి లక్ష్మయ్య గారికి హృదయపూర్వక అభినందనలు. ఇక ఈ వారం మరొక సమీక్షాభినందన అభిప్రాయం మాలిక క్రమశిక్షణ వర్యులు క్రమం తప్పని తమ యొక్క సమీక్ష అభినందనను ప్రథమంగా పంపుతున్న మన గురువు గారు శ్రీదాస్యం సేనాధిపతి గారు. నవంబర్ 11వ తేదీన చిత్ర గేయ కవితలో భాగంగా బాల సాహిత్య మాసంలో గేయ కవిత అనే అంశానికి గాను కుందనపు బొమ్మ అనే శీర్షికతో కవయిత్రి అనురాధ మెరుగు గారు రాసిన బాలగేయం నాకు నచ్చింది. పిల్లల స్థాయికి అనుగుణంగా రాయడంలో కవయిత్రి చూపిన శ్రద్ధ అభినందనీయం. చిన్ని చిన్ని పదాలు, ముద్దు ముద్దు మాటలు గేయానికి పఠన యోగ్యతను పెంచాయి. చిన్నారులు చక్కగా లయబద్ధంగా గానం చేస్తూ అభినయించడానికి వీలుగా వ్రాసిన ఈ గేయం ఆద్యాంతం బాగుంది. అంత్యప్రాసలు ఈ గేయానికి శోభన చేకూర్చాయి. పల్లవిలో అమ్మ కలల రూపాన్ని, నాన్న కనుల దీపాన్ని, రంగుల హరివిల్లుని, నవ్వుల జాబిల్లిని అంటూ అలతి అలతి పదాలతో అద్భుత భావాలను ఆవిష్కరించారు. పల్లవిలో అమ్మ కలల రూపం, నాన్న కనుల దీపం, రంగుల హరివిల్లు, నవ్వుల జాబిల్లి వంటి పదబంధాలు గేయంలో అందంగా ఒదిగిపోయాయి. ఇంకా చరణాల యందు పిల్లల్లో మంచి అలవాట్లను ప్రయత్నించడం ప్రశంసనీయం. తులసమ్మకు పూజ చేస్తా, పచ్చ తోరణాలు కడతా, చారడేసి కళ్ళు తిప్పి చలాకీగా నడిచొస్తా,
చిరునవ్వులు చిందిస్తూ చదువు దివ్య వెలిగిస్తా అని కొనసాగించడం బాగుంది. పట్టగొలుసులు పెట్టి పద్ధతిగా ఉండే పాపను కవయిత్రి అనురాధ గారు దృశ్యమానం చేసిన తీరు బాగుంది. అమ్మ పెట్టిన మల్లెలాంటి మనసున్న పాపాయిని, ముసి నవ్వులతో కలియ తిరిగే చిట్టి తల్లిని ఇవ్వబడిన చిత్రానికి అనుగుణంగా తీర్చిదిద్దిన కవయిత్రి అనురాధ గారికి అభినందనలు దాస్యం సేనాధిపతి గారు అని నిజంగా ఒక ప్రశంసాయుత ఆత్మీయ ప్రశంసాయుత అభినందన అభిప్రాయ మాలికను పంపారు మన గురువు గారు శ్రీ దాస్యం సేనాధిపతి గారు. వారికి హృదయపూర్వక కృతజ్ఞతాభివందనాలు. ఈ గొప్ప ప్రశంస చాలు కదా మనం సాహితీవనంలో దూసుకెళ్ళడానికి. మన పూర్వక కృతజ్ఞతలు గురువర్యులకు. మీ యొక్క ఆత్మీయ అభినందనాయుత ప్రశంస మేము రాయగలమనే మా ఆత్మవిశ్వాసాన్ని ఎన్నో రెట్లు రెట్టింపు చేస్తుంది. గురువుగారు మీ యొక్క సలహాలు సూచనలను తప్పక పాటిస్తూ కవన నైపుణ్యాన్ని పెంపొందించుకునేందుకు మీ యొక్క ప్రశంసాయుత అభినందన మాకు సదా ఉపయోగం. మరోసారి మీకు హృదయపూర్వక కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తూ మీ యొక్క సమీక్ష అభినందనను పొందిన నేను నా జన్మ ధన్యమైనదని భావిస్తూ మీకు మరొకసారి కృతజ్ఞతలు. ఇవి ఈ వారం సమీక్ష అభినందనాయుత అభిప్రాయ మాలికలు. మరి ఈ అభిప్రాయ మాలికల యూట్యూబ్ లింక్, నాకు నచ్చిన కవితాంశ యూట్యూబ్ లింక్ వెంటనే రాగానే మీరందరూ కూడా సమూహంలో మరియు యూట్యూబ్ సెక్షన్లో కామెంట్ సెక్షన్లో మీ యొక్క అభిప్రాయాలు, సలహాలు, సూచనలు, అభినందనలు అన్నిటినీ కూడా చక్కగా పొందుపరిచి పంపిస్తారని ఆశిస్తూ వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.